మిట్టి 9 టీవీకి స్వాగతం. మనం ప్రతిసారి కూడా డాక్టర్స్ ద్వారా మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి. ఈ జబ్బులు ఎందుకు వస్తాయి ఏంటి అనేటటువంటి విషయాల మీద మనం ప్రతి వారం కూడా చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ రోజున మనం డాక్టర్ బత్తిన MBBS MD గారు జనరల్ ఉన్నారు మన దగ్గర. వారి ద్వారా మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. మరి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతోటి సంబంధం లేకుండా జనరల్గా యువకులకు కూడా బీపీ రావటం అనేది జరుగుతున్నది. డాక్టర్ గారు, అసలు బీపీ అంటే ఏంటో ఒకసారి తెలియజేయండి సార్. బీపీ అనేది ఈ మధ్యకాలంలో అనేది మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి, వయసు ఉన్న అందరికీ కామన్గా వస్తుందండి. బీపీ అనేది బ్లడ్ ప్రెషర్. అది మన గుండె యొక్క ఏదైతే పంపింగ్ కెపాసిటీ ఉంటుందో హార్ట్ని, దాన్ని బ్లడ్ ప్రెషర్ అని చెప్పి మనం అంటాం. ఇంతకు ముందు వచ్చి 120/80 అని చెప్పి అనేవాళ్ళం అండి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్లో ఏంటి అంటే జామా అని చెప్పి, జాపీ అని చెప్పి చాలా రకాలు మాకు సంబంధించిన గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. WHO నుంచి చాలా ప్రపంచంలో వెరీ USA, యూరోప్ ఈ అన్ని గైడ్లైన్స్ అనేవి ఇస్తుంది. రీసెంట్గా మొన్న ఆయన గైడ్లైన్స్లో ఏంటి అంటే ఆ 120/80 నుంచి కొంచెం సవరించి 140/90 అనేది మార్చడం జరిగింది. యూజువల్లీ ఏంటి అంటే ఈ 140/90 ఈ నంబర్స్ ఏంటి అనేవంటే సిస్టాలిక్, డయాస్టాలిక్ హార్ట్ బీట్ కూడా సంబంధించి 2 సార్లు అనేది ఉంటుంది. పంప్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అనేది బయటకు వస్తుందో దాన్ని బ్లడ్ ప్రెషర్గా మనం తీసుకుంటాము. అది 140/90 అని చెప్పి రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు మనకి. అంటే ఇది పంపు చేసే గుండె రక్తాన్ని పంపు చేసేటటువంటి దాని ప్రకారం దీన్ని నిర్ణయిస్తూ ఉంటారు సార్. మరి అసలు నాకు బీపీ ఉన్నది అని నేను ఎట్లా తెలుసుకోగలుగుతాను? బీపీ 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటి అంటే ఏదైనా జనరల్ విజిట్లో వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకోవడం కానీ, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ జరగచ్చు. 2 కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. స్పెసిఫిక్గా సిమ్టమ్స్ బీపీ వల్ల అని చెప్పి చెప్పడం కష్టం. కానీ రొటీన్గా మనం ఎన్కౌంటర్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ వయసు పైబడిన వాళ్ళు చెప్పేది ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి అనేది చెప్తారు. అది మోస్ట్ కామన్ సిమ్టమ్ మనకి బీపీకి కళ్ళు తిరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తే అది బీపీ ఉన్నట్టుగా మనం ఆలోచించడం స్టార్ట్. మరి ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఎలాంటి టెస్ట్ చేసి అది బీపీ ఉన్నదని నిర్ధారిస్తారు? మనకి బీపీ కూడా పలు రకాల వల్ల వస్తుందండి. ఫలానా కారణం వల్లే బీపీ అని కూడా చెప్పడం కష్టం. సో ఫస్ట్ ఏంటి అంటే మన దగ్గరికి రాగానే కొంతమందికి ఏంటంటే యాంగ్జైటీలో కూడా, టెన్షన్లో కూడా బీపీ అనేది రావచ్చు. సో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని చెప్పి అంటాం. ఏంటంటే పేషెంట్స్ నార్మల్ ఉన్నాళ్ళు కూడా హాస్పిటల్లోకి చూసి ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళంగానే బీపీ అనేది రేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే వెంటనే రాగానే బీపీ 140/90 కన్నా ఎక్కువ ఉన్నాళ్ళని బీపీ కింద మేము తీసుకోం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు బయటికి పంపించి రిలాక్స్ అవ్వి కొంచెం నార్మల్ అయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే బీపీ రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాలి. మోస్ట్ కామన్గా ఏంటి అంటే హెరిడిటరీ అంటాం, అంటే పేరెంట్స్ నుంచి రావడం బీపీ మోస్ట్ కామన్ అది. రెండోది ఏంటి అంటే గుండెపోటు ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ రావచ్చు. మూడోది మేజర్ ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యేది ఏంటంటే కిడ్నీ ఫెయిలియర్ వల్ల కూడా బీపీ అనేది రేజ్ అవ్వడం బాగా జరుగుతుంది. ఈ మధ్యన మనకి ఫుడ్ కానీ, మనం తీసుకునే వాటర్ కానీ, మన లైఫ్ స్టైల్కి కానీ అనుకూలంగా ఎవరు మనం కరెక్ట్గా తీసుకోవట్లేదు. సో కిడ్నీ ఫెయిలియర్ అనేది యంగ్ పేషెంట్స్లో చాలా ఎక్కువ మందికి చూస్తున్నాం ఈ మధ్యన. సో రావడంతోనే బీపీ ఎక్కువ ఉంది, మీకు బీపీ ఉంది అని చెప్పి ఆ టైటిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యము కూడా. ఒక 15-20 మినిట్స్ పంపించి మళ్ళీ రాగానే మళ్ళీ ఇంకోసారి బీపీ చూసి అప్పటికి ఎక్కువ వస్తుంది అంటే అప్పుడు కొన్ని టెస్టులు అనేవి ఉంటాయి మనకి. బీపీ అని కూడా అండి అక్యూట్ అంటాము, క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చినది, 6 months లోపల వచ్చిన వాటిని అక్యూట్ అంటాం. మోర్ దెన్ 6 months ఉన్న వాళ్ళని క్రానిక్ అంటాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది కొన్ని టెస్టుల ద్వారా అవుతాయి. ఫస్ట్ మనకి కామన్ టెస్ట్ ఈసీజీ అనేది అంటామండి. ఈసీజీలో నిజంగా మనిషికి బీపీ ఉందా లేదా అనేది ఈసీజీ ద్వారా మనకి తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే గుండెకి సంబంధించి 2D ఎకో, హార్ట్ ఒక స్కాన్. హార్ట్ స్కాన్లో కూడా గుండె సైజ్ అనేది వెంట్రికల్స్ అంటాం, అది వాపు ఉండడం, అది రెండోది. మోస్ట్ సింపుల్గా డయాగ్నోస్ చేయగలిగింది ఏంటి అంటే మన బీపీ అపారటస్. అది మోస్ట్ కామన్గా ఎవరైనా వాడుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇదే మేమే చేయాలని చెప్పి ఏం లేదు. ఇంట్లో కూడా ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా జస్ట్ బీపీ మానిటర్ కట్టుకుని చూడడం వల్ల కూడా ఆ రీడింగ్స్ బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం. తర్వాత ఏది అంటే కిడ్నీకి సంబంధించింది RFT, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది మళ్ళీ ఒక యూరిన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది చేయడం వల్ల కూడా మనకి అది బెనిఫిట్ అవుతుంది మనకి.
ఓకే సార్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది అనుకున్నామనండి, వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సార్, హై బ్లడ్ ప్రెషర్ అనేది ఫస్ట్ పేషెంట్ సిమ్టమ్ ఉన్నారా, సిమ్టమ్స్ లేవా, దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేస్తాం. బీపీలో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం, హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ అని అంటాం, హైపర్ టెన్షన్ అర్జెన్సీ అనేది అంటాం. మీరు ఇప్పుడు ఈ ట్యాగ్ ఏదైతే ఉందో హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ అనేది బీపీ 180 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పక్షవాతం కానీ, గుండెపోటు కానీ, కిడ్నీ ఫెయిలియర్ కానీ, హార్ట్ ఫెయిలియర్ కానీ ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళని మనం హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేస్తాం. బీపీ ఎక్కువ ఉంది, మీరు కంగారు పడిపోయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ పక్షవాతం కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ లేని వాళ్ళకి హైపర్ టెన్షన్ అర్జెన్సీ అని చెప్పి అంటాం. సో ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ఏదైనా ఆర్గన్ ఫెయిల్యూర్ ఉందా, ఆర్గన్ ఫెయిల్యూర్ లేదా, ఈ రెండు విధాలుగా చూసుకుని ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీ ఫెయిలియర్, వీళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి బీపీకి లోవరింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో పేషెంట్ కండిషన్ బట్టి మనం టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడము, ఇంజెక్షన్స్ మీదకి వెళ్ళడం అని ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ కిడ్నీ కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్ని రకాల టాబ్లెట్స్ కూడా మనం పెట్టలేమండి. చాలా లిమిటెడ్గా టాబ్లెట్స్ చూసుకుని మనం పెట్టాల్సి వస్తుంది. సో టెస్ట్లు అయ్యేంత వరకు మేము కూడా నిర్ధారణకి ఏ టాబ్లెట్ అనేది ఇవ్వడానికి ఉండదు. ఎమర్జెన్సీలో 2-3 డ్రగ్స్ ఉంటాయి, ఆ డ్రగ్స్ వెంటనే ఇస్తే బీపీ కంట్రోల్కి వస్తుంది. సో మరి బీపీ వచ్చిన తర్వాత మీరు ట్యాబ్లెట్స్ రాస్తారు, అవి జీవితకాలం వాడాల్సి వస్తుందా? సార్, ఒక్కసారి బీపీ అనే డయాగ్నోస్ అయిన తర్వాత 2 రకాలుగా మనం దాన్ని ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 140/140/90 ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవసరమా అంటే డెఫినెట్లీ నేను నో అనే అంటాను. ఎందుకు అంటే బీపీ కూడా 2 రకాలుగా, ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకోటి నాన్ మెడికల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో అంటే మెడికేషన్ అన్ని ప్రిస్క్రైబ్ చేయడం, నాన్ మెడికల్ మేనేజ్మెంట్లో వచ్చి డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మెయిన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఎవరు అనేది నిద్ర సరిగ్గా ఉండదు, లైఫ్ స్టైల్లో కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు, డైట్ అనేది కరెక్ట్గా పాటించరు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే దాని ఒక సైడ్ ఎఫెక్ట్ బీపీ పెరగడం మనకి. సో ఫస్ట్ అనేది ఏంటి అంటే ఆ 140/90 దగ్గర ఉన్న దాంట్లో ట్రై చేస్తాం, లైఫ్ స్టైల్, బీపీకి డైటరీ మోడిఫికేషన్స్ ట్రై చేస్తాం. ఇవి ఒక మినిమం 2 to 3 months వెయిట్ చేస్తామండి. వెయిట్ చేసిన తర్వాత కూడా మనిషికి ఇంకా బీపీ కంట్రోల్కి రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ టైం టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మాత్రం అది జీవితకాలం వాడాల్సిందే, వేరే ఆప్షన్ అనేది లేదు మనకి. ఎంత ఉన్నా సరే ఆ టాబ్లెట్ వేసుకోవడమే ఆయనకి బెటర్. అది అంటే సార్ ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్న తర్వాత మన బీపీ చూసుకుంటే తగ్గినట్టుగా ఉంటుంది, 1-2 రోజులు వేసుకోకపోయినా కానీ తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే నాకు బీపీ లేదని చెప్పేసి ఆ పేషెంట్ టాబ్లెట్స్ మానేస్తే ఏం జరుగుతుంది? అది జస్ట్ అపోహ అండి, అంతే. ఒక్కసారి బీపీ టాబ్లెట్ మీరు వేసుకున్నారు కాబట్టి ఆ బీపీ అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు టాబ్లెట్స్లో కూడా ఇంత ఇది టీ-హాఫ్ అంటామండి, ఇన్ని గంటలు పనిచేస్తుంది అని. కొన్ని టాబ్లెట్లు 24 hours పనిచేస్తాయి, కొన్ని టాబ్లెట్లు 12 hours పనిచేస్తాయి, కొన్ని 6 hours పనిచేస్తాయి. సో ఆ టాబ్లెట్ బాడీలో ఉన్నంత పరిమిత కాలమే బీపీ కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత దాని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బీపీ అనేది రేజ్ అయిపోతుంది. చాలామంది ఆ మిస్కాన్సెప్ట్లోనే ఉంటారు, నేను టాబ్లెట్ వేసుకున్నాను, బీపీ నాకు తగ్గిపోయింది, ఇంకా అవసరం లేదనే మిస్కాన్సెప్ట్లోనే చాలామంది ఉంటారు. కానీ అలా ఉండదండి. టాబ్లెట్ బాడీలో పవర్ ఉన్నంతసేపు మాత్రమే మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి దాని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీపీ అనేది పెరగడం మాత్రం 100% ఉంటుంది. సార్ ఇప్పుడు హైపర్ టెన్షన్కి లోన్గా అయినప్పుడు మనిషికి బాగా కోపం వస్తూ ఉంటుంది అని అంటారు. అంటే కోపంతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి బీపీ ఎక్కువైందా నీకు అని అంటూ ఉంటారు. కోపానికి బీపీకి సంబంధం ఉందా? కోపానికి బీపీకి అసలు ఎట్లాంటి సంబంధం లేదండి. అది జస్ట్ ఏంటంటే ఒక సైకాట్రిక్ ఫీలింగ్, ఊరికైనా ఒక కామికల్గా నీకు బీపీ ఎక్కువ అరుస్తున్నావు అంటారు తప్ప దానికి దీనికి అసలు ఎట్లాంటి రిలేషన్ లేదండి. మనిషి కామ్గా ఉన్నా సరే ఆయనకి బీపీ ఉండొచ్చు, అలా అని మనిషి అగ్రెసివ్గా ఉన్నా కూడా ఆయనకి బీపీ కూడా ఉండకపోవచ్చు. దానికి దీనికి అసలు ఎట్లాంటి రియాక్షన్ లేదు. జస్ట్ ఏంటంటే ఒక కామికల్గా ఆ నోట్ పెట్టారు అంతే తప్ప జస్ట్ బికాస్ మనిషికి ఆ ఆవేశం ఉంటే దాని బీపీ ఉందని అర్థం కాదండి. అది అయ్యో, ఇళ్లలో జనరల్గా గట్టిగా మాట్లాడారు అనుకోండి, ముఖ్యంగా జెంట్స్ మాట్లాడుతూ బీపీ టాబ్లెట్ వేసుకున్నారా అని చెప్పేసి జోక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. సార్ హై బీపీకి లోనైనప్పుడు మన శరీరంలో ఎలాంటి అంటే పక్షవాతం, చిట్లుతాయి, నరాలు చిట్లుతాయి, అది ఇది అంటారు కదా, ఎంతవరకు నిజం సార్? సార్ ఇది అదే అంటున్నాను కదండి, బీపీ ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు దాకా హైయెస్ట్ ఒక మనిషికి బీపీ చూడడం ఏదైతే ఉందో అది 300 వరకు వెళ్ళింది అప్పర్ లిమిట్. అది నార్మల్గా 120 దగ్గర ఉండాల్సింది 300 వరకు వెళ్ళింది. అదృష్టం ఏంటి అంటే ఆయన తొందరగా వచ్చాడు, లక్కీగా ఏమీ అవ్వలేదు.
కానీ మీరు చెప్పినట్టు మన బ్లడ్ వెసల్స్ అనేవి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ మన వెంట్రుకంత సైజ్ మాత్రమే ఉంటాయండి. అది మ్యాక్సిమం తీసుకోగలిగే కెపాసిటీ దాటింది అంటే బర్స్ట్ అయిపోతాయి, బ్లీడింగ్ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందుకోసమే ఎప్పుడైనా చెప్పినప్పుడు బీపీ కంట్రోల్లో ఉంచుకోమని చెప్పేది మెయిన్ కారణం దీని గురించే. లోపల బ్లీడ్ అవ్వకుండా ఆపడానికి బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి మనం, అది 100% కరెక్ట్. అది సార్, బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? ఆహారంలో సార్ ఫస్ట్ ఒకటి మేజర్ రెస్ట్రిక్షన్ ఏంటంటే సాల్ట్ ఒకటే అండి. నాన్ వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు, చైనీస్ మీరు ఏవైనా తినండి, దానికి మేజర్ కంటెంట్ ఈజ్ ఓన్లీ సాల్ట్. సాల్ట్ ఎందుకు అంటున్నానంటే సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సోడియంకి బీపీకి ఏం సంబంధం అంటే సోడియం ఉప్పు ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వాటర్ కూడా అక్కడే ఉంటుందండి. సో మనం సాల్ట్ ఎక్కువ తీసుకునేసరికి బాడీలో వాటర్ కంటెంట్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల బీపీ కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏమవుతుందంటే సోడియం వల్ల మన రక్తనాడులు ఏవైతే ఉంటాయో అవి చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా మన బ్లడ్ వెసల్స్ అనేవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ టైంలో ఏమవుతుందంటే సోడియం వెళ్ళి లోపల ఇరిటేట్ చేయడం వల్ల నరాలన్నీ లోపల రక్తస్రావం అనేది టైట్ అయిపోతుంది. సో దానివల్ల సోడియం అనేది కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. సో సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. చాలామందికి ఒక అపోహ కూడా ఉంది, కారం ఎక్కువ వేసుకున్నా కూడా బీపీ పెరిగిపోతుంది కదా అని చెప్పి. కారానికి బీపీకి ఎట్లాంటి సంబంధం లేదండి. తినొచ్చు, కానీ ఏంటి అంటే పర్మిసిబుల్ లిమిట్స్లో తినండి అంతే. కారం తింటే బీపీ ఎక్కువైపోద్ది, కారం తక్కువ తింటే అనేది ఏమీ లేదు. ఇంకా చాలామంది లేడీస్ ఏమంటారు అంటే పచ్చళ్ళు తినడం వల్ల బీపీ ఏమైనా పెరుగుతుందా అనే కాన్సెప్ట్లో కూడా ఉంటారు. పచ్చడిలో కూడా మనం మేజర్ కంటెంట్ ఏంటి అంటే కారం, ఉప్పే అండి. దాంట్లో కూడా ఆ ఉప్పు ఉండడం వల్ల చట్నీలు అవన్నీ తినడం వల్ల బీపీ రేజ్ అవుతుంది తప్ప ఆ పికిల్స్ వల్ల దానికి ఎఫెక్ట్ ఏమి ఉంటుందండి. సో ఆ మిస్కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. పూర్వకాలంలో ఏంటంటే సైంటిఫిక్ రీజన్ ఏది ఉండేది కాదు. యాజ్ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఏంటంటే మనకు సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి మనకి. సో మేజర్ కన్సర్న్ ఏంటి అంటే ఉప్పు, ఆ సాల్ట్ వల్ల మనకి బీపీ అప్ అవ్వడం కానీ డౌన్ అవ్వడం కానీ ఉంటుంది. సార్, హై బీపీ అంటున్నాం, అలానే లో బీపీ కూడా ఉంటుంది అంటారు కదా. అసలు లో బీపీ అంటే ఏంటిది, దాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా తెలుసుకోవచ్చు? మనం హై బీపీ అనేది 140/90 పైన అన్నదాన్ని హై బీపీగా మనం తీసుకుంటున్నాం. లో బీపీగా తీసుకోవాలి అంటే 80 కన్నా 90 కన్నా తక్కువ ఉంది అంటే దాన్ని లో బీపీగా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. పైన ఉన్నది కింద ఉన్నది దీంట్లో మనకి పెద్ద రిసెంబుల్స్ ఉండదండి. సో 90 కన్నా తక్కువ ఉంది అంటే దాన్ని లో బీపీగా తీసుకుంటాం. ఎందుకు 90 అంటున్నానంటే 90 కన్నా ఎక్కువ ఉంటేనే మన బాడీలో ఉన్న బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది. బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై కానీ, హార్ట్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై కానీ, కిడ్నీకి వెళ్ళాల్సిన సప్లై కానీ ఆ 90 అనే దాని దగ్గరే అవుతుందండి. 90 కన్నా తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో వెళ్ళదు. సో ఏదైనా ఎప్పుడైనా మన మెదడుకి మెయిన్ బాడీ కంట్రోల్ చేసేదంతా మన బ్రెయినే. సో ఫస్ట్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్, బీపీ కానీ తక్కువ ఉంది అంటే. సో బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనిషి ఆటోమేటిక్గా కళ్ళు తిరగడం, వాంతికి వచ్చినట్టు అనిపించడం, అన్ఈజీగా ఉండడం, చెమటలు పట్టడం, ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. సో దాని గురించే ఫస్ట్ బీపీ కానీ తక్కువైంది అంటే కళ్ళు తిరగడం, వామిటింగ్, లేదు ఇంకో ఈ రెస్ట్లెస్నెస్ అనేది జరుగుతుంది, కింద పడిపోవటం, అట్లా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు, ఎవరో తోసేస్తున్నట్టు అనేది ఉంటుందండి. సో ఏదర్ వేస్ బీపీ తక్కువ ఉన్న ఫీలింగ్ సెన్సేషన్ ఉంటుందంటే బీపీ ఎక్కువైనా కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. కానీ మోస్ట్ కామన్గా తక్కువ ఉండడం వల్ల ఈ ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనకి. బీపీ హై బీపీ ఉంటే రక్తనాళాలు చిడుతాయి అని అన్నారు, పెరాలసిస్ లాంటివి వచ్చే అవకాశం. లో బీపీకి ఎలాంటి వ్యాధులు వస్తాయి? లో బీపీ అంటే వెంటనే మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటిది? లో బీపీ వల్ల వ్యాధులు అంటూ ఏం సడన్గా ఏం వచ్చేవండి. మ్యాక్సిమం ఏమవుతుంది అంటే మనకు అంత టైం కూడా ఇవ్వదు. ఎందుకంటే బ్రెయిన్కి వెళ్ళాల్సింది 3 నిమిషాలు కానీ వెళ్ళలేదు అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోద్ది. హార్ట్కి వెళ్ళలేదనుకో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. సో సిమ్టమ్స్ ఉంటాయి కానీ బాడీ ఆటోమేటిక్గా ట్రై చేస్తుంది దాన్ని రిగ్రెస్ చేసుకోవడానికి. సో పెద్దగా మేజర్ ప్రాబ్లం హై బీపీ కన్నా లో బీపీ ఉంటేనే ప్రాబ్లం అండి మనకి. సార్, మరి ఇంకొక విషయం ఏంటిదంటే బీపీ ఉన్నాయి కదా, ఈ బీపీ ఉండటం వలన మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్స్కి ఇబ్బంది? బీపీ ఉండడం మనకి ఎక్కడైతే రక్తం ఫ్లో అవుతుందో ఆ అన్ని ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయండి. ఫలానా అని చెప్పడం కష్టం. సో మనకి ఏంటంటే బాడీలో కూడా మేజర్ ఆర్గన్స్, మైనర్ ఆర్గన్స్ అని చెప్పి రెండింటిగా డివైడ్ చేస్తాం. మేజర్ ఆర్గన్స్లో వచ్చి మన బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్, ఇవన్నీ కిడ్నీస్, ఇవన్నీ మేజర్ ఆర్గన్స్ అండి మనకి. సో ఎక్కడైనా బీపీ పెరగడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్లో పెరాలసిస్ రావచ్చు, బ్లీడింగ్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు, లేదు అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో ఈ మేజర్ ఆర్గన్స్ ఇవి డ్యామేజ్ అయినాయి అంటే మనిషికి ఏదైతే ఉంటుందో అది డిసేబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేజర్గా మనం తీసుకుంటాం.
సో పలానా ఆర్గన్ అంటూ ఏముండదండి, అన్నీ డ్యామేజ్ అవ్వచ్చు. మరి ఈ బీపీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వ్యాయామాలు ఇలాంటివి ఏమైనా చేస్తే ఏమైనా తగ్గుతుందా? సార్ రీసెంట్ చాలా పబ్లిషింగ్ ఇవన్నీ ఏంటి అంటే లైఫ్ స్టైల్ డైటరీ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అన్నారు, కానీ రీసెంట్గా చూసుకుంటుంటే ట్రెండ్ సడన్గా జనాలకి హార్ట్ అటాక్ వస్తుంది, యంగ్ పేషెంట్స్లోనూ వస్తున్నారు, డాక్టర్స్లోనూ నిన్న చూసిందంటే ఆయన కూడా వరుణ్ అని చెప్పి ఆయన కూడా జనరల్ సర్జన్ కూడా చనిపోయారు. సో మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా కూడా అది ఎట్లా అనేది బాడీ ఏ విధానంగా యాక్సెప్ట్ చేస్తుంది అని మనం చెప్పలేం. కానీ నేర్చుకున్నది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు. ఇప్పుడు ఏమవుతుందో అనేది నోబడీ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో డెఫినెట్లీ డైటరీ మోడిఫికేషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్ మనకి. సో మనం జాగ్రత్తలు తీసుకోవడంలో ఎట్లాంటి తప్పు అయితే ఏమీ లేదు. సో ఐ సజెస్ట్ డైటరీ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ తీసుకోవడం, అది కూడా ఓవర్గా వెళ్ళకూడదు, లిమిట్లో ఉండడం మంచిది. సార్ మీరు ఎండి కదా, అయితే అసలు మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్లు వస్తారు? అసలు ఏ వ్యాధుల మీద మీరు చికిత్స చేస్తారు? అంటే ఎండీస్ ఏ వ్యాధుల్ని చూస్తారు? ఎండి జనరల్ మెడిసిన్ అంటే అండి మన తల వెంట్రుక నుంచి కాలుగోరు వరకు ఏదైతే ఉంటుందో అన్నీ మా కిందే వస్తాయండి. సో ఇది అది అని చెప్పి మేము డీలింగ్ అంతా ఏమి ఉండదు. మాకు ఒక సర్జన్కి ఏంటి అంటే సర్జన్ అనేది ఆయన ఏంటంటే కట్ చేసి తీసేస్తారు, వాళ్ళ పని అది. మేము ఏంటి అంటే మోస్ట్ కామన్గా మేము చూసేది బీపీ ఒకటి, షుగర్ ఒకటి, నడుము నొప్పి, కీళ్ళవాతం, హార్ట్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, లివర్కి సంబంధించి ఏదైనా ఫస్ట్ ఫిజిషియన్ కిందే వస్తుంది. అంటే అన్ని అవయవాలు మీ కిందనే ఉంటాయి సార్. ఫలానా అని చెప్పడం, డిమార్కేట్ చేయడం మాకు. సార్ మరి ఈ మధ్య కాలంలో జ్వరాలంటేనే జనాలు భయపడిపోతున్నారు సార్. అసలు ఈ జ్వరాలు ఎందుకు వస్తాయి? అసలు జ్వరాలు రావడానికి కారణాలు ఏంటి? కొంచెం వివరించండి సార్. జ్వరాలు కూడా 2 రకాల జ్వరాలు ఉంటాయండి. ఫస్ట్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, రెండోది అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండేది. ఇప్పుడు మనం రీసెంట్గా ట్రెండ్ ఏదైతే చూస్తున్నామో వైరల్ ఇన్ఫెక్షన్స్, అది కోవిడ్ లాంటిది లేదా ఇంకో చలి, దగ్గు, ఇవన్నీ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉన్నాయండి. ఈ టైంలో మీరు స్పెసిఫిక్గా ఈ టైంలో ఎందుకు పెరుగుతున్నాయంటే మనం ఇది వర్షాకాలం నుంచి చలికాలానికి మారుతున్నాం. మెయిన్ మనం ఎప్పుడైతే ఈ సీజన్ వేరియేషన్ జరుగుతుందో ఆ టైంలో ఏంటంటే కొంచెం వైరస్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బయట కానీ ఎన్విరాన్మెంట్లో కానీ బాడీలో కానీ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. రెండో రీజన్ ఎందుకు ఈ మధ్యకాలంలోనే మనకు జ్వరాలు ఎక్కువ అవుతున్నాయంటే రెండోది డెంగీ సీజన్ కొంచెం ఎక్కువ ఉందండి. వర్షాల వల్ల వర్షాకాలంలో ఇప్పుడనే కాదు, ఎనీ టైమ్ వెన్ దేర్ ఆర్ రెయిన్స్, సడన్గా ఈ వర్షాకాలంలో ఏమంటే మస్కిటో పాపులేషన్ పెరగడం వల్ల డెంగీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెంగీ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్సే. సో ఇది ఒక రీజన్ మనకి. అంటే దోమల వల్ల ఎక్కువగా జ్వరాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారు. ఏ జ్వరాలు వస్తాయి దోమల వల్ల? దోమల వల్ల అండి మెయిన్ మెజారిటీ వచ్చేది ఒకటి డెంగీ జ్వరం ఒకటి వస్తుందండి, రెండోది మలేరియా వస్తుందండి. సో ఈ టైంలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇండియాలోకి జీకా వైరస్ అని చెప్పి కూడా వచ్చింది దోమల వల్ల. జీకా వైరస్ అనేది ఆఫ్రికాలో ఎక్కువ ఉంది, కానీ అక్కడక్కడ మనకి ఇండియాలో చిన్న చిన్న 1-2 కేసెస్ అనేది నమోదు అవుతున్నాయి. సో మెజారిటీ ఏంటి అంటే మలేరియా ఇంకా డెంగ్యూ అనేది చాలా కామన్ మనకి, ఇది మస్కిటోస్ వల్ల. డెంగ్యూ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఈ డెంగ్యూ ద్వారా ఇవి తక్కువ అవుతున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ డెంగ్యూ అనేది కూడా మళ్ళీ 2 రకాలు అనేది ఉంటాయండి. ఒకటి వైరల్ హెమరేజిక్ ఫీవర్, హెమరేజ్ అంటే ఏంటంటే రక్తం కారడం. ఇంకోటి ఏంటంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఈ షాక్ సిండ్రోమ్ అనేది ఏమవుతుందంటే బీపీ ఒకటి పడిపోతుందండి. సో 2 డిఫరెన్షియేట్ చేసుకోవాలి. డెంగ్యూలో కూడా 2 రకాలు అనేది ఉంటాయి మళ్ళీ మనకి. సో మేజర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే రెండిట్లో ఏది సీరియస్ అంటే డెంగీ, ఇది హెమరేజిక్ ఫీవర్ అనేది కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే దీంట్లో ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి మన బాడీలో. ఈ వైరస్ ఏమవుతుందంటే బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉన్న రక్త కణాలు కూడా ఆ వైరస్కి మన ప్లేట్లెట్స్ యొక్క సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కన్ఫ్యూజ్ అయ్యి మన ప్లేట్లెట్స్ని ఆటోమేటిక్గా వైరస్తో పాటు డ్యామేజ్ చేయడం జరుగుతుందండి. సో అలా ఆ కారణంలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అయినా కూడా నెమ్మదిగా ప్లేట్లెట్స్ అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అది మ్యాటర్ ఆఫ్ 4 to 7 days అనేది జరగడం ఉంటుంది. సో 7 days తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోపోయినా అనేది ఆ టైంలో పెరుగుతుంది. రెండోది వచ్చి వైరస్లో డెంగీ ఫీవర్లో వచ్చి డెంగీ షాక్ సిండ్రోమ్ అని చెప్పి అంటాం. దీంట్లో ఏమవుతాయంటే వాటర్, మన బాడీలో కూడా వాటర్ ఉంటుందండి. సో మన బ్లడ్ వెజల్స్లో ఉన్న వాటర్ దీనికి రియాక్ట్ అయ్యి బ్లడ్ వెజల్స్ నుంచి బయటికి వచ్చేయడం జరుగుతుంది.
సో అందుకోసమే డెంగీ ఫీవర్లో కొంతమందికి మీరు నోటీస్ చేస్తే కాళ్ళు వాపులు, మొహం వాపు, పొట్టలో నీళ్లు చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇది డెంగీలో ఉన్న ఒక లక్షణం. ఇది మెయిన్గా ఏంటి అంటే జనాలు అందరూ ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు, జ్వరం వచ్చింది నాకు, డెంగీ వచ్చేసింది నాకు, రక్త కణాలు పడిపోతున్నాయని. అన్ని వైరల్ ఫీవర్స్ డెంగీ ఫీవర్ కాదండి. డెంగీకి సపరేట్గా టెస్టులు ఉంటాయి. అది ఓన్లీ పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేవి తీసుకోవాలి. జనాలు ఏంటంటే ఇంకా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతున్నాయి కదా, నాకు డెంగీ వచ్చేసింది, నాకు డెంగీ, భయపడాల్సిన అవసరం లేదండి. డెంగీలో కూడా 100లో ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే కాంప్లికేట్ అవుతుందండి. అది కూడా వాళ్ళు బాగా డిలే చేసిన ఆ ప్రాబ్లం వస్తుంది తప్ప రెస్ట్ 98% సీరియస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సార్ ఇప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ అవుతాయి డెంగీలో అని చెప్పేసి అంటున్నారు కదా సార్, అసలు ప్లేట్లెట్స్ ఎంత ఉండాలి? ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి, తగ్గిన తర్వాత మీరు ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు, ఏ బ్లడ్ గ్రూప్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అయినా ఎక్కించవచ్చా? ఫస్ట్ మనకి ప్లేట్లెట్ కౌంట్ బాడీలో వచ్చి మోర్ దెన్ 4 వాళ్ళు ఇచ్చే వాల్యూ ఎంత అంటే ల్యాబ్ టు ల్యాబ్ మారుతుందండి. 1.5 lakhs to 4.5 lakhs అనేది జనరల్ అవుట్కమ్, ల్యాబ్లో కామన్ మోస్ట్. సో మనకి ఏంటి అంటే మినిమం 1.5 lakhs ఉండాలి మన బాడీలో. సో మనకి ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్ అనేది పడుతూ ఉంటుందో మనం రెగ్యులర్గా ప్లేట్లెట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. సో కొంతమందికి ప్లేట్లెట్స్ 1000 ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదండి, కొంతమందికి 1 lakh దాటినా కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనిషికి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అంటే అది ఓకే, టు సర్టన్ ఎక్స్టెంట్ వీ విల్ మానిటర్. కానీ ఎప్పుడైతే పేషెంట్కి అనేది బ్లీడింగ్ అవుతుందో, బ్లీడింగ్ అనేవి పలు రకాలుగా ఉంటాయండి. ఒకటి మోస్ట్ కామన్గా ఏంటి అంటే పెటికే అంటాం. పెటికే అంటే మన స్కిన్ కింద దద్దులు రావడం, రెడ్ కలర్ మచ్చలు వస్తూ ఉంటాయి. సో అది యాక్టివ్ సైన్ అనమాట, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, బ్లీడ్ అవుతుంది అని చెప్పి. కొంతమందికి బాగా తగ్గిపోయి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వచ్చు, కొంతమందికి హార్ట్లో బ్లీడ్ అవ్వచ్చు, కొంతమందికి పొట్టలో బ్లీడ్ అవ్వచ్చు. అవి కనిపించవు. సో అందు గురించే అందరు పేషెంట్స్ని, డెంగీ పేషెంట్స్ని అడ్మిట్ చేయాలా అంటే అందరినీ చేయండి సార్. 1 lakh కన్నా తక్కువ ఉంది, లేదనుకో మనిషి బాగా సిగ్గా ఉన్నాడు మాకు అనిపిస్తేనే మేము పేషెంట్స్ని అనేవి అడ్మిట్ చేయడం జరుగుతుంది. లేదంటే మ్యాక్సిమం ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాం మేము కూడా. సో మనం ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే జ్వరము 101 కన్నా ఎక్కువ రావడం, రోజుకి 5-6 సార్లు కన్నా ఫీవర్ స్పైక్స్ అనేవి ఎక్కువ రావడం, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం, మోషన్స్ అవ్వడం, కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, ఈ దీంట్లో కూడా స్పెసిఫిక్గా ఉంటేనే మనం ఆ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటాం తప్ప అందరినీ చేయాల్సిన అవసరం లేదండి. రెండో విషయం ఏంటి అంటే ప్లేట్లెట్స్ అందరికీ ఎక్కించాలా అంటే అందరికీ అవసరం లేదండి. 10,000 వచ్చినా కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే బ్లీడింగ్ అనేది మనిషికి కనపడాలి. ఆ బ్లీడింగ్ లేకపోతే ప్లేట్లెట్స్ అనేవి ఎక్కించాల్సిన అవసరం లేదు. మూడోది ఏ ప్లేట్లెట్స్ అయినా ఎక్కించచ్చా అంటే సార్ ఇప్పుడు ఏంటంటే జనాలకు ఒక మిస్కన్సెప్షన్ ఉంది సొసైటీలో, ఏ బ్లడ్ గ్రూప్ అయితే ప్లేట్లెట్స్ వాళ్ళకే అదే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి అని చెప్పి. న్యాచురల్లీ స్పీకింగ్ ఒకవేళ మన దగ్గర ఆ బ్లడ్ గ్రూప్ లేదు అంటే ఎవరిదైనా తీసి ఇవ్వచ్చండి. ఎమర్జెన్సీ బేసిస్లో యూ కెన్ గివ్ ఇట్, ప్రాబ్లం ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే మిస్కన్సెప్షన్ అనేది బాగా పడిపోయింది, లేదు అదే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి, ఇదే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి అని చెప్పి పెట్టుకున్నారు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ లేదు అనుకున్నప్పుడు యూ కెన్ గో అట్, యూ కెన్ ట్రాన్స్ఫ్యూజ్ 1 more బ్లడ్ గ్రూప్ ఆల్సో, ఎట్లాంటి ఇబ్బంది అనేది జరగదు. టైఫాయిడ్ ఇది మనకు ఒకప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు కూడా బాగా వస్తుంది. టైఫాయిడ్ రావడానికి కారణాలు ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, దాని యొక్క చికిత్స కూడా ఏంటో చెప్పండి సార్. సార్ టైఫాయిడ్ అనేది ఈ మధ్యన అది చాలా కామన్ వర్డ్ అయిపోయింది సార్. అది నిజంగా ఎవరికి వచ్చినా సరే ఏమొచ్చినా సరే టైఫాయిడ్ వచ్చింది అంటున్నారు. కానీ టైఫాయిడ్ అనేది చాలా రేర్ ఎంటిటీ అండి. అది ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు ఉంది, బట్ నాట్ ఏ వెరీ హై ఎక్స్టెంట్ అదేదో మనకు వస్తుంది అని. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ల్యాబ్లో టెస్ట్ చేస్తామండి, డౌట్ వచ్చిన వాళ్ళు వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసేస్తారు. దాంట్లో వైడాలు 1:60, 1:80, 1:320 అని ఒక నంబర్, ఒక ఫిగర్ ఇస్తారు, క్వాంటిటేటివ్ ఫిగర్ ఇస్తారు. జనాలు ఏంటి అంటే 1:20 ఉంటే అది నార్మల్ కింద తీసుకుంటున్నారు. 1:80 అన్నా కూడా ఆ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉంది అంటే అది పాజిటివ్ ఫర్ వైడల్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అది తప్పండి, దాన్ని ఎప్పుడూ అది కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. సో ఎప్పుడైనా రూల్ ప్రకారం మేము చదువుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఫీవర్ 1 week ఉండాలండి, పొట్టనొప్పి ఉండాలి, లూజ్ మోషన్స్ అవ్వాలి, బాడీ పెయిన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండి ప్లస్ టైటర్ అనేది రేజ్ అవుతూ ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు పేషెంట్కి 1:20 ఉండింది, 1 weekకి 1:80కి వెళ్ళింది, 160కి వెళ్ళింది. ఆ టైటర్స్ అనేవి రేజ్ అవుతూ 320 ఆర్ అబవ్ ఉన్నప్పుడు టైఫాయిడ్ పాజిటివ్గా తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే సగం మంది అది కింద ఇంటర్ప్రిట్ చేసేస్తారు పాజిటివ్ అని చెప్పి, వాళ్ళంతటి వాళ్ళే డిసైడ్ అయిపోతారు.
అది చాలా అంటే ఎట్లా అంటే వాళ్ళకి వైరల్ ఫీవర్ని కూడా దాని టైఫాయిడ్ అనుకుని దాన్ని తీసేసుకుంటున్నారు అట్లా. సో అందరూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వీసే ఇట్ ఇస్ నాట్ టైఫాయిడ్ కాదండి, అది జస్ట్ వైరల్ ఫీవరే, వెయిట్ చేయండి. కొంతమంది ఏంటంటే పారనోయాతో ఉంటారు, అరే డాక్టర్ చెప్తా ఇది ఇట్లా ఉంది, బయట కన్సల్టేషన్, గూగుల్ కన్సల్టేషన్, వాళ్ళ ఫ్రెండ్స్ అటు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ దమ్ అ డయాగ్నోసిస్, ఒక పేరు ఇవ్వాలి వాళ్ళకి. సో దాన్ని టైఫాయిడ్ అని చెప్పి అంటాం. అండ్ టైఫాయిడ్ మేజర్గా వచ్చేది ఎక్కడంటే అన్హైజీనిక్ ప్లేసెస్లో మన ఈగల వల్ల వస్తుందండి. మళ్ళీ టైఫాయిడ్లో కూడా 2 రకాలు ఉంటాయి, మామూలు టైఫాయిడ్ ఉంటుంది, ఇంకోటి పారాటైఫాయిడ్ అని చెప్పి ఉంటుంది. రెండూ కూడా ఈగల వల్లే వస్తాయి. సో అన్సానిటైజ్ ఫుడ్ కరెక్ట్గా వాష్ చేయనప్పుడు, నాన్ వెజ్ సరిగ్గా క్లీన్ చేయనప్పుడు ఈగలు ఎప్పుడైతే వాళ్తాయో అలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. దాని మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే సేమ్ జ్వరం వచ్చిన, వైరల్ ఫీవర్ వచ్చిన సిమ్టమ్సే, తలనొప్పి, వాంతికి రావడం, పొట్టలో నొప్పి, ఇవన్నీ. సో డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంచెం కష్టం, బట్ బ్లడ్ ప్యానెల్లో అది ఉండాలి మనకి. అంటే శుభ్రత తప్పనిసరిగా, అంటే భోజనం మీద వాళ్ళ ఈగలు వాళ్ళనటువంటి భోజనం తినకుండా ఉండటం అట్లాంటివి చేయటం మంచిదండి. సార్ మరి హెపటైటిస్ ఏ అనేది కూడా జ్వరేనా సార్? సార్ హెపటైటిస్ ఏ అనేది జ్వరం కాదు సార్, అదొక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ అంటే ఏంటి అంటే, హెపాటిక్ అనేది లివర్ ఒక వాపుని, లాటిన్ వర్డ్లో ఐటిస్ అంటే వాపు అని అంటారు. సో లివర్ ఒక వాపుని హెపటైటిస్ అని చెప్పి మేము టర్మ్ చేస్తాం. హెపటైటిస్లో కూడా మొత్తం 16 రకాల హెపటైటిస్లు ఉన్నాయి సార్. హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ బి ఉంది, సి ఉంది, డి ఉంది, అన్ని అక్షరాలు కలిపి పెట్టేశారు దాంట్లో. సో హెపటైటిస్ ఏ అనేది ఏంటి అంటే, ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఏ టైప్ ఆఫ్ జీన్ బట్టి దాన్ని ఏ కానీ, బి కానీ, సి కానీ అని చెప్పి డిజైన్ చేశారు సార్. సో హెపటైటిస్ ఏ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఫీకో ఓరల్ రూట్ అంటాం. సో ఏదైతే మనం ఇండియన్స్ ఒకప్పుడు ఏంటంటే ప్రాపర్గా వాష్ చేసుకోకపోయినా, మోషన్కి వెళ్ళి వాష్ చేసుకోకపోయినా, లేదా ఇంకో ఈగలు ఏమైనా వచ్చి దాని మీద వాలినా, లేదా ఇంకో ఆ వాటర్ ఏమైనా కంటామినేటెడ్, ఫీకస్తో కంటామినేటెడ్ వాటర్ ఉన్నా, దానివల్ల ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ సార్, అంతేగాని అది ఫీవర్ టైప్ కాదు. అంటే దానివల్ల ఫీవర్ ఏమైనా వస్తుందా? ఛాన్సెస్ చాలా తక్కువ అండి. లివర్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, చెప్పాను కదా, వాపు ఏదైతే ఉంటుందో దానివల్ల ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా హెపటైటిస్ ఏ విల్ కాజ్ ఫీవర్ అనేది చాలా రేర్ ఎంటిటీ. ఇప్పుడు నీళ్ళ వల్ల కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి కదా సార్, అవి ఏమంటూ ఒకసారి చెప్తారు? ఇప్పుడు మోస్ట్ కామన్గా ఒకప్పుడు ఏంటంటే మనకు కలరా అనేది చాలా ఎక్కువ ఉండేదండి. సో మేజర్గా వచ్చేది ఏంటంటే కలరా ఒకటి బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ప్లస్ వాటర్లో ఎట్లాంటి రకం ఫీవర్ అయినా రావాలి సార్, టైఫాయిడ్ రావచ్చు, దాని తర్వాత బ్యాక్టీరియా అని చెప్పి అన్నాను కదా సార్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అది. సో పలానా ఇది దీనివల్ల రావడం అని చెప్పడం కష్టం, కానీ కంటామినేటెడ్ వాటర్లో ఎనీ రకమైన ఫీవర్ రావచ్చు సార్ మనకి. దాన్ని ఐసోలేట్ చేయడం కష్టం, కానీ అందుకే అంటాం వాటర్ కాగబెట్టి మనం తాగండి అని చెప్పేది దాని గురించి. ఏదైతే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇప్పుడు ఇంకో రకం కూడా ఉంటాయండి లోపల, ఏంటంటే మన టేప్ బోన్స్ అంటాం, పురుగులు ఉంటాయి, పురుగులు కూడా వాటర్ నుంచే రావచ్చు. సో ఆ వాటర్ కాగబెట్టుకునే కొద్దీ ఏంటంటే ఆ వేడికి లోపల బ్యాక్టీరియా, ఫంగస్ కానీ ఏమైనా ఉన్నా అవి చనిపోవడం జరుగుతుంది. దాన్ని కాగబెట్టుకుని తాగమని చెప్పి అందుకే చెప్పడం సార్. మరి ఇప్పుడు వాటర్లో మినరల్ వాటర్ అని ఈ మధ్యన క్యాన్లలోనే తాగుతున్నాం, బయట ఇప్పుడు బావి నీళ్ళు కానీ, బోరు బావి నీళ్ళు కానీ వాడట్లేదు. ఇంతకుముందు మనం అట్నే వాడాం, కానీ ఇప్పుడు మినరల్ వాటర్ అని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, అమ్ముతున్నారు. వాటి వల్ల యూజ్ ఉందా సార్, లేకపోతే ఏమైనా ప్యూరిఫై అవుతాయి అంటారా? సార్ ప్యూరిఫై అంటే వాడు ఎట్లాంటి వాటర్ ఇస్తారో నేను చూడలేదు, మీరు చూడలేదు. మై పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఒకవేళ కానీ మీరు మీ దగ్గర వాటర్ సోర్స్ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే ఆ వాటర్ని కూడా బాయిల్ చేసి తాగడంలో ప్రాబ్లం లేదు. ఆ వాటర్ని బాయిల్ చేసి మళ్ళీ తాగండి, ఇబ్బంది లేదు. అంతేగాని ప్యూర్ అది ఎట్లాంటిది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో మనకు తెలీదు, వాడు ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాడో మనకు తెలీదు. వాడు ఎంత యూవీ ఫిల్టర్ అన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్యాంక్ అలా తీసుకెళ్తాము, ట్యాప్ ఇప్పుతాము, కడుక్కుని ఫిల్ చేసుకుని వచ్చేస్తాం. ఆ ప్లాస్టిక్లో ఏముందో మనకి తెలియదు. అండ్ మోర్ ఓవర్ అదే ప్లాస్టిక్ టిన్స్ వాడు మొత్తం రొటేట్ చేస్తాడు, మనకంటూ సపరేట్గా ఉండదు. సో మై పర్సనల్ సజెషన్ ఇస్ వాటర్ తీసుకున్నా కూడా దాన్ని హీట్ చేసుకుని మళ్ళీ తాగండి, ప్రాబ్లం లేదు. మరి ఇంట్లో కూడా మనం ఇప్పుడు వాటర్ ప్యూరిఫైస్ పెడుతున్నాం కదా సార్, వాటి వల్ల యూజ్ ఉందంటారా? దానివల్ల అంటే వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు, ప్రాబ్లం లేదు అని, కానీ బట్ స్టిల్ మై పర్సనల్ ఫీలింగ్ వేడి చేసుకుని తాగడం అంత ఉత్తమం ఇంకేమీ లేదు. మొత్తం అది పాతకాలం పద్ధతే సార్, వేడి చేసుకొని తాగడం అనేది, కానీ దానివల్ల రుచిగా ఉండదు అనేటటువంటిది ఒక ఫీలింగ్ వచ్చి మనం తాగలేకపోతున్నాము, అది ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది సార్. మరి మాకు
చాలా విషయాలు చెప్పారు సార్. ముఖ్యంగా బీపీ కావచ్చు, ఈ జ్వరాలు కావచ్చు, వీటి మంచి విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయి సార్, వాటి గురించి కూడా ఒకసారి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుందాం సార్. డెఫినెట్లీ అండి. ఏదో ఇప్పుడు ఏంటంటే మేజర్ కన్సర్న్ ఏంటంటే అండి, మళ్ళీ నా సజెషన్ ఏంటంటే కోవిడ్ మళ్ళీ రేజ్ అవుతుందండి. సో అందరూ నేను కోరుకునేది అంటే అందరూ మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి మాస్క్లు అనేవి శానిటైజింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు దాకా కోవిడ్ అనేది తగ్గుముఖంగానే ఉండింది. పోస్ట్ ఫెస్టివల్ ఏదైతే అయిందో, ఫెస్టివల్ తర్వాత జనాలందరూ ట్రావెలింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు, నార్మలసీకి వచ్చేసింది లైఫ్. జనాలు కూడా ఒక గ్రాంటెడ్ ఫర్ లేదు కదా కోవిడ్ అనేది చాలామంది ఉందండి. సార్ మరి జనాలు అంటున్నాం కానీ గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది కదా సార్? సార్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నా కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటి, మాస్క్ ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి. సార్ యూ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ వచ్చి ఇది చేయండి అని చెప్పి చేయరు సార్, అది మన రెస్పాన్సిబిలిటీ. అది మనం సేఫ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే సార్, మనకి కోవిడ్ వచ్చినా మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, మనం ఇంకో 200 మంది 300 మంది మనం ఎఫెక్ట్ చేస్తాం తెలిసి తెలియకుండా. సో ఇట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ డోంట్ గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ వీ డోంట్ ఇన్ఫెక్ట్ అదర్స్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు అస్. గవర్నమెంట్ ఎంతకాలం అని చెప్పి చేస్తుంది సార్. ఫస్ట్ వేవ్ చేసింది, మరి సెకండ్ వేవ్ అనేది ఇంకా మన అదృష్టం బాగాలేదు, డెల్టా స్ట్రెయిన్ అనేది వచ్చింది ఇండియాలోకి, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేసింది. మూడోసారి కూడా వచ్చింది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద మిస్హ్యాప్ ఆఫ్ అవర్ పీపుల్ తప్ప గవర్నమెంట్కి సంబంధం లేదు సరేనా. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మనం మాస్క్ వేసుకొని జాగ్రత్తగా ఉండడం తప్ప మనం ఈసారి గవర్నమెంట్ బ్లేమ్ చేసేది కాదు సార్. గవర్నమెంట్ బ్లేమ్ చేయటం అని కాదు సార్ ఇక్కడ. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫ్రీ ఇచ్చామో జనాలు అసలు మన దగ్గర అవేర్నెస్ తక్కువగా ఉంటుంది కదా సార్. అదే అంటున్నాను సార్, మీలాంటి డాక్టర్సే చెప్పాలి అవేర్నెస్ అంటే సార్. ఇప్పుడు జనాలకు ఒక మైండ్లో పడిపోయింది కోవిడ్ లేదు, మేము వ్యాక్సిన్ తీసేసుకున్నాం, మాకు కోవిడ్ రాదని చాలామంది అపోహలో ఉంటారంట. మేజర్ నా సైడ్ నుంచి ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్ రాకుండా అయితే దాన్ని ఆపలేరండి. కోవిడ్ వస్తుంది, 100% కోవిడ్ వస్తుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఏంటి అంటే డెత్ అయ్యేంత సివియారిటీకి వెళ్ళదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆ పాయింట్ని ఎంఫసైజ్ చేయట్లేదు. వ్యాక్సిన్ తీసుకోండి కోవిడ్ రాదు అనే మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి కూడా విలేజ్లో అసలు, ఎందుకంటే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా అదే డిక్టంలో ఉన్నారండి, వ్యాక్సిన్ తీసేసుకుంటే కోవిడ్ రాదు కదా అని. సో కోవిడ్ వస్తుందండి, 100% కోవిడ్ వస్తుంది వ్యాక్సిన్ తీసుకున్నా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనిషి చావు వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోద్ది, ఆ స్టేజ్ వరకు ఉంటుంది. సో ఆ పాయింట్ అనేది అందరూ హైలైట్ చేయాలి. ఆ పాయింట్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది. సో వ్యాక్సిన్ తీసేసుకున్నాం కోవిడ్ లేదు ఇంకెప్పటికీ రాదు అనేది దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ మిస్కన్సెప్షన్. ఇప్పుడు స్లోగా పెరగడం అయితే ఉందండి ఇప్పుడు మళ్ళీ. సో వీ హ్యావ్ టు బి రెడీ. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మనం ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం డెఫినెట్లీ వస్తుంది, 100% వస్తుందండి. సో మనం జాగ్రత్తగా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మీరు ఇప్పటి వరకు కూడా జ్వరాలు, అలానే బీపీ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, అదేవిధంగా కోవిడ్లో తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యల గురించి డాక్టర్ గారు మనకి వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.